హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి రిజిస్ట్రేషన్ గురించి, యాప్ కౌన్సిలింగ్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 100% నేను చెప్తే కన్ఫామ్గా అయితే మీరు అయితే గైడెన్స్ ద్వారా అయితే మీరు అయితే చేసుకోండి, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఇది వెబ్సైట్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. క్యాప్ సిఏపి నా వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ లింక్ మనకి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్ మీరు ఆ లింక్ ద్వారా మీరు అయితే రైట్ సైడ్లో కార్నర్లో మీకు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తారనుక మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అందులో ఏంటంటే ఏపీ ఎంసెట్ అని చెప్పేసి చూపిస్తుంది. దాని పక్కన మనకి ఏపీ ఎంసెట్ 960 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఆల్ టికెట్ నెంబర్ అయితే 12 నెంబర్స్ ఎన్నో డిజిట్స్ ఉన్నాయి, ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు మీకు ఇప్పుడున్న ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. పాతది ఆధార్ కార్డులో ఉన్నది ఇవ్వాలి, లేదంటే పాత నెంబర్ ఇచ్చాం అప్పుడు చేసిన దాని కాదు. ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా కానీ మీకు కౌన్సిలింగ్ అయ్యేదాకా, కాలేజ్ జాయిన్ అయ్యేదాకా ఆ మొబైల్ అయితే వర్కింగ్ అయితే ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? సో అక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి 2 సార్లు, అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా 2 సార్లు ఎంట్రీ చేసి జనరేట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా కనపడడం అయితే జరుగుతుంది. సో మీ డీటెయిల్స్ కాదా అన్నది ఒకటికి 2 సార్లు చెక్ చేసి ఓకే చేయండి. తర్వాత అక్కడ ఫీజు రిమెంబర్మెంట్ ఎస్ఆర్ ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ ఓకే, లేదనుకుంటే మీకు ఒక ఎర్రర్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కంగారు పడైతే రిజిస్ట్రేషన్ అయితే చేయకండి. ఎందుకంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేశారంటే 4-5 సంవత్సరాల దాకా ఫీజు రిమెంబర్స్ అయితే మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఫీజు రిమెంబర్స్ దగ్గర నాట్ ఎలిజిబిలిటీ అని చెప్పి చూపించడం అయితే జరిగింది. సో అలా చూపిస్తే మీకు ఫీజు రిమెంబర్స్ అయితే రాదు 100%. ఇదైతే నేను ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు 1-2 సార్లు అది ఫీజు రిమెంబర్స్ దగ్గర ఎలిజిబిలిటీ అని ఉంటేనే మీరైతే ఆ అప్లికేషన్ ఫీజు అయితే కట్టి అదర్కి అయితే వెళ్ళండి. ఎలిజిబిలిటీ దగ్గర నాట్ వెరిఫైడ్ లేకపోతే కొన్ని అవుతుంది, హౌస్ హోల్డ్ నాట్ మ్యాపింగ్ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. సో అలాంటిది ఏమైనా వస్తే మీరు దయచేసి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయవద్దు. సో ఏంటంటే మనం ఏపీ ఎంసెట్ కాకినాడ వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ రేషన్ కార్డు తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు నిన్నైతే 2 స్టూడెంట్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏ ప్రాబ్లం లేదని వాళ్ళు అంటున్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ సచివాలయం కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. సో ఇంటర్ కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉంది కోసం అని చెప్పేసి కనుక్కోమంటున్నారు. సో అది కూడా కనుక్కోవడం అయితే జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఎవరికి ఏ ఆన్సర్ తెలియట్లేదు. సో దీనికి మళ్ళీ రిప్లై ఏమేమి వచ్చిందంటే ఒక 2 డేస్లో మీకు అయితే అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. వెబ్సైట్ కొంచెం బర్క్స్ ఉండడం వల్ల అవ్వట్లేదని చెప్పేసి అన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత ఏంటంటే మన ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అయితే కంపల్సరీగా అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది సర్టిఫికెట్. అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ అయితే చేసిన తర్వాత సబ్మిట్ చేసి బీసీఓసీ అభ్యర్థులు అయితే 1250 అంత చిల్లర అయితే అమౌంట్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయితే 600 అయితే ఫీజు అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే ఫీజు కట్టేసి మీరైతే ఉండండి. 25వ తారీఖు నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు ఏమైనా ఇంకా మోర్ దెన్ ఎర్రర్స్ ఏమైనా వస్తే నాకు కామెంట్ రూపంలో అడగండి. దాని గురించి అయితే వీడియో అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడా. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.